జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 45వ అధ్యాయం. యోసేపు తన పరివారం ఎదుట తనను ఇంకా తమాయించుకోలేక వారితో, మీరంతా నా దగ్గర నుండి వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పాడు. యోసేపు తన అన్నదమ్ములకు తనను తెలియజేసుకున్నప్పుడు ఇంకెవ్వరూ లేరు. అయితే అతడు బిగ్గరగా ఏడ్చాడు గనుక ఈజిప్టు వాళ్లకు, చక్రవర్తి ఇంటి వాళ్లకు అది వినిపించింది. యోసేపు తన అన్నదమ్ములతో, నేను యోసేపును, మన తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అన్నాడు. అయితే అతని సమక్షంలో అతని అన్నదమ్ములు కంగారు పడి నోట మాట రాక ఏ జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపు తన అన్నదమ్ములతో, దగ్గరకు రండి అన్నాడు. వారు దగ్గరికి వచ్చాక అతడు, ఈజిప్టు దేశానికి వెళ్ళేట్టు మీరు అమ్మివేసిన యోసేపును నేనే, మీ తోడబుట్టిన వాణ్ణి. ఇక్కడికి చేరేలా మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, మిమ్మల్ని నిందించుకోకండి. ఎందుకంటారా, దేవుడు అనేక మంది ప్రాణాలు దక్కించడానికి నన్ను మీకు ముందుగా పంపించాడు. 2 ఏళ్ల నుంచి కరువు ఈ దేశంలో ఉంది. ఈ వచ్చే 5 ఏళ్లలో కూడా భూమి దున్నడం, కోత కోయడం ఉండవు. అయితే లోకంలో మీ సంతానం నిలిచి ఉండేలా చేయడానికి, మిమ్మల్ని ఆశ్చర్యంగా అపాయం నుండి కాపాడడానికి దేవుడు నన్ను మీకు ముందుగా పంపించాడు గనుక నన్ను ఇక్కడికి పంపించింది మీరు కాదు కానీ దేవుడే. అంతేకాక ఆయన నన్ను ఫరోకు ప్రధానమంత్రిగాను, అతని భవనంలో అన్ని విషయాలకు యజమానిగాను, ఈజిప్టు దేశమంతటి మీద పరిపాలకుడిగాను చేశాడు. ఇప్పుడు మీరు మన నాన్నగారి దగ్గరకు త్వరగా వెళ్ళి ఆయనతో ఇలా చెప్పండి, నీ కొడుకు యోసేపు చెప్పేదేమిటంటే, దేవుడు నన్ను ఈజిప్టు దేశం అంతటి మీద అధిపతిగా చేశాడు. నా దగ్గరకు రండి, ఆలస్యం చేయకండి. నువ్వు గోషేను ప్రదేశంలో కాపురం చేస్తూ నా దగ్గర ఉంటావు. నీవు, నీ సంతానము, నీ మనువలు, నీ గొర్రెల, మేకల, పశువుల మందలు, నీ ఆస్తిపాస్తులన్నీ గోషేనులో ఉంచుకోవచ్చు. నీకు ఉన్నదానంతటికీ నీకు, నీ ఇంటి వారికి పేదరికం రాకుండా నిన్ను ఈ స్థలంలో పోషిస్తాను. ఈ కరువు ఇంకా 5 ఏళ్ళు ఉంటుందని మన నాన్నగారితో చెప్పండి. ఇదిగో మీతో మాట్లాడుతున్నది నేనే అని మీరు నా తమ్ముడు బెన్యామీను కండ్లారా చూస్తున్నారు కదా. ఈజిప్టులో నాకున్న వైభవాన్ని, మీరు చూచిన సర్వాన్ని మన నాన్నగారికి తెలియజేయండి. ఆయనను త్వరలో ఇక్కడికి తీసుకురండి. అప్పుడు అతడు తన తమ్ముడు బెన్యామీను కావలించుకొని కన్నీళ్లు విడిచాడు. బెన్యామీను అతని మెడ మీద పడి కన్నీళ్లు విడిచాడు. యోసేపు తన అన్నలందరినీ ముద్దు పెట్టుకుని కావలించుకొని కన్నీళ్లు విడిచాడు. ఆ తరువాత అతని అన్నదమ్ములు అతనితో మాట్లాడారు. యోసేపు అన్నదమ్ములు వచ్చిన సంగతి చక్రవర్తి భవనంలో వినిపించింది. వారు రావడం ఫరోకు, అతని పరివారానికి నచ్చింది. యోసేపుతో, ఫరో, నీ అన్నదమ్ములతో ఇలా చెప్పు, మీరు చేయవలసింది ఏమిటంటే, మీ గాడిదల మీద సామాను కట్టి కనాను దేశానికి వెళ్ళి మీ తండ్రిని, మీ ఇంటి వాళ్ళను వెంటబట్టుకొని నా దగ్గరకు రావాలి. ఈజిప్టు దేశంలోని విలువైన వాటిని మీకు ఇస్తాను. మీరు భూసారాన్ని అనుభవిస్తారు. నీవు వాళ్ళతో ఇంకా ఇలా చెప్పాలి, మీ పిల్లల కోసం, నీ భార్యల కోసం ఈజిప్టు నుండి పెద్ద పెద్ద బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంట పెట్టుకురండి. ఈజిప్టు దేశంలో ఉన్న విలువైనవి మీవే అవుతాయి గనుక విడవలసిన ఆస్తి విషయంలో చింతపడకండి. ఇజ్రాయేలు కొడుకులు అలాగే చేశారు. ఫరో మాట ప్రకారం యోసేపు వారికి పెద్ద పెద్ద బండ్లను, ప్రయాణానికి భోజన పదార్థాలను ఇప్పించాడు. వారిలో ఒక్కొక్కరికి దుస్తులు ఇచ్చాడు. కానీ బెన్యామీనుకు 300 వెండి నాణేలు, 5 అంతలుగా దుస్తులు ఇచ్చాడు. అతడు తన తండ్రి దగ్గరకు కూడా వస్తువులు పంపించాడు. ఈజిప్టులో ఉన్న శ్రేష్టమైన వాటిని మోస్తున్న 10 గాడిదలను, ప్రయాణానికి తన తండ్రి కోసం ధాన్యం, భోజన పదార్థాలు, వేరువేరు తినుబండారాలు మోస్తున్న 10 ఆడగాడిదలను పంపించాడు. అతడు తన అన్నదమ్ములను సాగనంపాడు. వారు బయలుదేరుతుండగా అతడు, ప్రయాణంలో మీరు వివాదాలు పెట్టుకోబాకండి సుమా అన్నాడు. వారు ఈజిప్టు నుండి తరలి వెళ్ళి కనాను దేశానికి తమ తండ్రి యాకోబు దగ్గరకు చేరుకున్నారు. యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం అంతటి మీద పరిపాలకుడుగా ఉన్నాడంటూ అతనికి తెలియజేశారు. యాకోబు వారి మాట నమ్మలేక స్తంభించిపోయాడు. అయితే తమతో యోసేపు చెప్పిన మాటలన్నీ వారు అతనికి తెలిపారు. అతడు తనను తీసుకువెళ్ళడానికి యోసేపు పంపించిన పెద్ద బంటను చూచినప్పుడు వారి తండ్రి యాకోబుకు ప్రాణం లేచి వచ్చింది. ఇక చాలు, నా కొడుకు యోసేపు బ్రతికే ఉన్నాడు, నేను చనిపోవడానికి ముందు అతన్ని చూడ్డానికి వెళ్తాను అన్నాడు. ఇజ్రాయేలు
దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.